ఈనాడు చేసే దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తారు. దానాలే కాక ఈనాడు దేవతలను, పితృదేవతలను గురించి చేసే పూజలు కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అందుకే దీనికి అక్షయ అని పేరు వచ్చింది. పూర్వం ఈ అక్షయ తృతీయ గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పాడు. భవిష్యత్ పురాణంలో ఉంది. కాలంలో దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురు, జనభక్తుడు అయిన ఒక కోమటి ఉండేవాడు. అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యం పెద్దల వల్ల విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవుని పూజ చేసి లడ్లు, విసనకరలు దానం చేశాడు. ఆ కోమటి మరుజన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రుని ఇంట్లో పుట్టాడు. ఈ జన్మలోనూ